భారతీయ చలనచిత్ర రంగంలో భారీ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన హోంబలే ఫిల్మ్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక మరియు పౌరాణిక గాథలను వెండితెరపై అద్భుతంగా దృశ్యాలుగా మలిచే పనిలో పడింది. ఇప్పటికే మహావతార్ నరసింహ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ సంస్థ ఇప్పుడు అదే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుండి మరో అద్భుతమైన ప్రాజెక్టును ప్రకటించింది. అదే మహావతార్ పరశురామ్. ఇటీవల పరశురామ్ జయంతిని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ మరియు ఒక చిన్న గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ వీడియో మరియు పోస్టర్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచార చిత్రంలో పరశురాముడి ముఖాన్ని నేరుగా చూపించకుండా కేవలం ఆయన ఆకారాన్ని, ఆయుధాన్ని చూపిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. విడుదలైన గ్లింప్స్ లో యుద్ధ భూమిలో పరశురాముడు తన ప్రధాన ఆయుధమైన గుండ్ర కొడ్డలితో శత్రువుల మీద విరుచుకుపడుతున్న దృశ్యాలను అత్యంత ఆసక్తికరంగా చూపించారు. ఆ గొడ్డలి చేసే శబ్దం, పరశురాముడి ఆగ్రహం మరియు ఆ సన్నివేశాల్లోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. పరశురాముడి శక్తిని, ఆయన పరాక్రమాన్ని ఈ సినిమాలో ఎంత లోతుగా చూపించబోతున్నారో ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. చిత్ర బృందం తెలిపిన వివరాల ప్రకారం ఇది ఒక సాధారణ పౌరాణిక చిత్రం కాదు. విష్ణు అవతారాల్లో అత్యంత శక్తివంతమైన పరశురాముడి కథను మోడర్న్ యానిమేటెడ్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు. మనం చదివిన పరశురాముడి కథను నేటి తరం టెక్నాలజీతో కలిపి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించడమే మా లక్ష్యం అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ భారీ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన విజన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. హోంబలే ఫిల్మ్స్ మరియు క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇది కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది అంటే 2026 డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ కేవలం కేజీఎఫ్, సలార్, కాంతారా వంటి యాక్షన్ చిత్రాలే కాకుండా భారతీయ సంస్కృతి, పురాణాలను ప్రపంచానికి చాటి చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. మహావతార్ నరసింహ విజయవంతమైన నేపథ్యంలో మహావతార్ పరశురామ్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో పరశురాముడి వ్యక్తిత్వాన్ని, ఆయన ఎందుకు గొడ్డలి పట్టాల్సి వచ్చింది, 21 సార్లు క్షత్రియ వధ ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాలను ఎంతో లోతుగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ యానిమేషన్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే సత్తా ఈ చిత్రానికి ఉందని పోస్టర్ చూస్తుంటేనే తెలుస్తోంది. ఆధ్యాత్మికతకు టెక్నాలజీని జోడించి హోంబలే ఫిల్మ్స్ అందిస్తున్న ఈ మహా అవతార్ పరశురామ్ కోసం ప్రేక్షకులు 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు.